నమస్కారం. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి విద్యార్థులు డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆన్లైన్ ప్రక్రియ కాబట్టి డిగ్రీ ఆన్లైన్ సేవలు తెలంగాణ, దీని షార్ట్కట్ వచ్చేసి DOST అంటాం. D ఫర్ డిగ్రీ, O ఫర్ ఆన్లైన్, S ఫర్ సేవలు సర్వీసెస్, T ఫర్ తెలంగాణ, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ఫుల్ ఫామ్. సో ఇది మనకు మే 2వ తేదీ రోజు విడుదల చేయడం జరిగింది. అంటే ప్రెస్ నోట్ అనేది నోటిఫికేషన్ సైట్ మొత్తం ఓపెన్ అయింది. మే 3వ తేదీ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. షెడ్యూల్ని ఈ ప్రోస్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఈ నోటిఫికేషన్ ఇది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షెడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ దీని నుంచి ఏ కాలేజెస్కి, ఏ యూనివర్సిటీస్కి మనం సీట్ను పొందవచ్చు అంటే రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూర్, మహాత్మా గాంధీ, శాతవాహన, JNTU అంటే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ, JNTU అనటం, టెక్నాలజికల్ యూనివర్సిటీ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం మరియు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి TSBTET. దీంట్లో డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఈ డోస్ అనే దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. దాని సైట్ వచ్చేసి https://dost.cgg.gov.in. ఈ సైట్లో వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మరి ఇందులో ఉన్న ప్రాసెస్ ఏముంటుంది అని అంటే, ఫస్ట్ మీరు అఫీషియల్ సైట్లో ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి విద్యార్థులు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ అనేది అడుగుతుంది. దాని తర్వాత కాలేజెస్ని చూజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ కోర్సెస్ వైజ్ అని చూజ్ చేసుకోవచ్చు కాలేజెస్. అది తర్వాత ఈ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సైట్లో అన్నాను కదా, చూద్దాం ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. BA, BCom, BSc, BBA, BCA, BBM, BSW, D ఫార్మసీ. అంటే మీరు అక్కడ తీసుకున్నటువంటి యూనివర్సిటీ అండ్ కాలేజెస్ నేమ్స్ నుంచి మీకు కోర్సెస్ అనేటివి మీరు ఇంటర్లో ఏ గ్రూప్ చేసుకుని ఉంటారో దాన్ని బట్టి వచ్చేస్తుంటాయి. ఇంకా ప్రవేశాల కోసం పాల్గొంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల పేర్లు గమనించాలి. ఏమేమి ఉంటాయంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, JNTU మరియు TSBTET. సో ఈ విశ్వవిద్యాలయాలన్నీ ఉన్నాయి. ప్రవేశ పరీక్ష పెట్టే విద్యార్థులు ముందుగా ఏంటంటే ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ అనేది 3 విధాలుగా చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకటేమో మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు సైట్లో, ఒకటి దోస్త్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాంట్లోనే చేసుకోవచ్చు. మీ సేవకి వెళ్ళి కూడా అథెంటికేషన్ చేసి చేసుకోవచ్చు. సో ఆ 3 రకాలు కూడా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీంట్లోనే వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దోస్త్ ఐడి పిన్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ పిన్ నెంబర్ ఉపయోగించి మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. పేమెంట్ అవన్నీ చేసిన తర్వాత మీకు ID అండ్ పిన్ నెంబర్ కూడా మెసేజ్ చేస్తారు. మెసేజ్ వస్తుంది, అది నోట్ చేసి పెట్టుకోవాలి. మీరు లాగిన్ అయిన తర్వాత పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కస్టమైజ్డ్ పిన్ నెంబర్ ఉండాలి, మీకు సొంత నెంబర్ ఉండాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ద పిన్ నెంబర్ అని ఉంటుంది. తర్వాత మీరు ఫిల్ ద అప్లికేషన్ అని ఉంటుంది. అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుగా ఫిల్ చేయొద్దండి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడానికి రాదు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రవేశ ప్రక్రియకు చెప్పాను కదా ఎలా చేసుకోవచ్చు అంటే 3 టైప్స్ ఉంటాయని చెప్పాను. దానికి మెయిన్ ఏం కావాలంటే విద్యార్థి ఇప్పటికే మొబైల్ నెంబర్ను ఆధార్ నెంబర్తో లింక్ చేసి ఉంటే నేరుగా తమ మొబైల్కి వచ్చిన OTP ద్వారా దోస్త్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లో చేసుకునేది ఫస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పారు.
మీ ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ అయింటే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ నెంబర్ లింకు లేకపోతే అప్పుడు దోస్త్ మొబైల్ యాప్ ప్లే స్టోర్లో కూడా ఉంది. దీనిలో లేదంటే అక్కడ సైట్లో కూడా ఇచ్చింటాడు. దాని నుంచి మీరు మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోటో అవన్నీ అంటే లైవ్ ఫోటో నుంచి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. చేసి లైవ్ ఫోటో తీసుకుంటుంది. దాని నుంచి కూడా మీరు దోస్త్ ఐడిని పొందవచ్చు. తదుపరి పేమెంట్స్ అవి చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ దీంట్లో ఏమేమి ఉంటాయంటే విద్యార్థి ఫస్ట్ ఏం చేయాలి? మొబైల్ యాప్ నుంచి అంటే దోస్త్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇంకా ధృవీకరణ అంటే చిన్న బాక్స్ ఉంటుంది. ఆ ధృవీకరణ బాక్స్ని టిక్ చేసేసి అన్ని మిగతా డీటెయిల్స్ అని సబ్మిట్ చేయాలి. మీ వివరాలన్నీ ఎంటర్ చేయాలి. అక్కడ అడుగుతుంటాయి, ఆ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసేయాలి. ఫేస్ రికగ్నిషన్ అంటే ఫేస్ లైవ్ ఫోటోని ఇట్లా మీకు ఫ్రంట్ కెమెరాలో లేదా బ్యాక్ కెమెరాలో తీసుకోవాలి. లైవ్ ఫోటో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది మీ ఫోటో అంటే అన్నీ మ్యాచ్ చేసుకొని ఐడి నెంబర్ అనేది మీకు రావడం జరుగుతుంది. 200 రూపీస్ పేమెంట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. పిన్ నెంబర్ కూడా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. లేదు మీ సేవా కేంద్రానికి వెళ్తాము అని అనుకుంటే అది థర్డ్ ఆప్షన్ అనమాట. మీ ఇట్లా మొబైల్లో మాకు చేయడానికి ఇబ్బంది అంటే మీ సేవ దానికి వెళ్ళి బయోమెట్రిక్ అథెంటికేషన్ నుంచి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయించిన తర్వాత 200 రూపీస్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పిన్ను అండ్ దోస్త్ ఐడి ఇవి జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, లాగిన్ అయిన తర్వాత మీరు పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ కూడా మీకు అనుకూలంగా ఉండే పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది మీకు ఈవినింగ్లో కానీ లేదా సబ్మిట్ చేసినాక ఒక 2-3 అవర్స్ లేదా నెక్స్ట్ డే కూడా వెబ్ ఆప్షన్స్ అనేది మీకు చూపిస్తుంది. అప్పుడు కాలేజీల యొక్క ప్రాధాన్యత క్రమం ఇవ్వాలి. సీట్ కేటాయింపులు ఈ ప్రాధాన్యత క్రమం నుంచే ఇవ్వబడతాయి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ కాలేజీకి ఇస్తారు, సెకండ్ అనేది మీరు టైం లేక అన్నీ 2-3 కాలేజెస్ చూజ్ చేసుకుంటారనుకోండి, కింద మీకు ఆర్డర్లో పైకి కిందికి దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఆర్డర్ అనేది ఓకే. సీట్ వెబ్ ఆప్షన్స్ నుంచి సీట్ కేటాయింపు చేస్తున్నారు. మెరిట్ నుంచి మరియు రిజర్వేషన్ విధానాల ద్వారానే మీకు సీట్ కేటాయింపు అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు సీటు ఓకే అనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. అంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ కాలేజెస్ ఓకే నాకు అనుకున్న కాలేజ్ వచ్చింది అనుకుంటే, లేదు అంటే మళ్ళీ సెకండ్ ఉంటుంది, థర్డ్ కూడా ఉంటుంది. ఈ 2వ విడత 3వ విడతల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ ఉంటుంది, సర్టైన్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని పే చేసి మళ్ళీ వెబ్ ఆప్షన్స్లో పాల్గొనవచ్చు. అప్పుడు మొత్తానికైతే ఈ 24 నుంచి 28 జూన్ వరకు మధ్యలో మీరు తప్పనిసరిగా ఏదో ఒక కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేసి మీ డాక్యుమెంట్స్ అనేది సమర్పించాలి. అట్లా చేయకపోతే మీ సీట్ అలాట్మెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దీని కొరకు తప్పనిసరిగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, మీ సేవలో తీయించింది. అలాగే ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది కూడా ఎప్పుడు అంటున్నారు చూడండి, ఇది ఏప్రిల్ 1, 2024 లేదా తర్వాత జారీ చేయబడినది కావాలి అంటున్నారు. కంపల్సరీగా ఈ డేట్ తర్వాతదే ఉండాలి. చూడండి ఏమేమి అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ మాత్రం అప్లోడ్ చేయవలసి ఉంటుంది మనకు. మిగతావి ఏమన్నా మీకు ఎక్స్ట్రాగా ఉంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉండి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, ఆన్లైన్ ఫీజు అనేది తప్పనిసరిగా పేమెంట్ అనేది ఆన్లైన్లోనే చేయాలి. ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ సబ్మిట్ చేసి ఎలిజిబుల్గా ఉన్నారనుకోండి, ఏది ఫీజు రియంబర్స్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఎటువంటి మొత్తాన్ని చెల్లించవలసిన అవసరం లేదు అంటున్నాడు. అంటే సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఫ్రీగా సెల్ఫ్ రిపోర్టింగ్ అమౌంట్ అనేది ఏం లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫీజు రియంబర్స్కి అమౌంట్ అంటే ప్రైవేట్ కాలేజీలో ఉండి ఫీజు రియంబర్స్కి అర్హత ఉన్న వాళ్ళై ఉండి ప్రైవేట్ కాలేజీలో సీట్ కనుక వచ్చింటే సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు 500 రూపీస్ పే చేయాలి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు. ఒకవేళ గవర్నమెంట్ ప్రభుత్వ దాంట్లో ఉండి మీకు ఫీ రియంబర్స్మెంట్ లేదనుకోండి, అది కనుక అంటే
స్కాలర్షిప్ వచ్చే అవకాశం మీకు లేదు అన్నట్లయితే, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకున్న పెట్టని స్టూడెంట్స్ అయితే ₹1000 చెల్లించాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు. అర్థమైందా? ఈ 3 ఏంటివి అనేది అర్థమైంది కదా? మళ్ళీసారి చెప్తాను చూడండి. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటే, గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వచ్చి ఉంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చి మీరు స్కాలర్షిప్ అమౌంట్కి ఎలిజిబుల్ ఉన్నట్లయితే ₹500 పే చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు ఆన్లైన్లో. తర్వాత గవర్నమెంట్ కాలేజెస్లో లేదా ప్రైవేట్ కాలేజ్ ఏ దాంట్లో వచ్చింది కానీ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ కాదనుకోండి, వాళ్ళు ₹1000 పే చేయాలి. ఓకే, హెల్ప్ లైన్ నెంబర్స్ అక్కడ ఇంకా సైట్లో ఉంటాయి. మళ్ళీ సైట్లోకి వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. దోస్త్ సైట్ అనేది ఎలా ఓపెన్ చేయాలంటే, మీరు గూగుల్లో DOST అని కొట్టండి. టైప్ చేసిన తర్వాత డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని. దీన్ని క్లిక్ చేయగానే మీకు దోస్త్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దోస్త్ సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా చూసుకోవాలి మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడ ఉంటుంది చూడండి. న్యూ అప్డేట్స్లో ఇక్కడ దోస్తు ప్రెస్ నోటు తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్లో కూడా మీరు దాన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఇవి మీరు స్టేజెస్ అనమాట. ఈ దోస్తు దాంట్లో సీట్ అలాట్మెంట్ జరగాలంటే ఫస్ట్ మనకు ఉండేది ఏమంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. దీంట్లోనే వెబ్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మరి ఈ వెబ్ ఆప్షన్స్ అవి ఇవ్వాలంటే ఏమైనా డౌట్స్ వస్తే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇవన్నీ హెల్ప్ లైన్ నెంబర్స్ మీకు ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటివి. కాలేజెస్, మళ్ళీ ఈ వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ ఏమేమి ఉంటాయి అంటే ఈ కాలేజెస్ లిస్ట్ క్లిక్ చేయండి. కాలేజెస్ అనేది క్లిక్ చేసేస్తే మీకు ఇలా కాలేజెస్ అనేవి వచ్చేస్తాయి. ఏమేమి కాలేజెస్ ఉన్నాయి దీంట్లో అంటే మొత్తం ఉంటాయి. అంటే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి 128 కాలేజెస్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే కాకతీయ యూనివర్సిటీలో మీకు ఏమేమి కాలేజెస్ దాని డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ నేము, ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, కో ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ గవర్నమెంట్, ఆ డిస్టిక్ ఏ డిస్టిక్ సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉంది అనేటివన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఇవి ఓన్లీ కాలేజెస్ నేమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీకు కోర్సెస్ కావాలనుకోండి, యూజీ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కోర్సెస్ ఉంటాయి. అంటే BA ఏ గ్రూప్ తీసుకోవాలంటే గ్రూప్ వైజ్గా మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు చూసుకోవాలంటే CBCS అంటాడు. ఈ CBCSలో దీంట్లో మీరు ఏదో ఒకటి 4 కేటగిరీస్, 4 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకునేది ఉంటుంది. బకెట్ A, బకెట్ B, బకెట్ C, బకెట్ D అని. దీంట్లో కంపల్సరీగా 3 సబ్జెక్ట్స్ని అయితే చూజ్ చేసుకోవాలి. సో ఈ CBCSలో ఏమేమి ఉంటాయి, BSc లైఫ్ సైన్సెస్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి గ్రూప్ వైజ్గా ఇలా ఇచ్చారు. సో ఇది గ్రూప్స్, అవి కాలేజెస్. మరి ఏ కాలేజెస్లో ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏమేమి ఉంటుంది అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు చూడండి. తెలంగాణ తనకి కావాలి మీకు అనుకుంటే ఎలిజిబిలిటీ బోర్డ్ నేమ్స్ అంటే ఎలిజిబిలిటీ గైడ్లైన్స్ కొరకు మీరు క్లిక్ చేసి చదువుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం టైం కుదరట్లేదు కాబట్టి. సో ఇవి మీకు దోస్తులో ఉన్నటువంటి స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినారనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. వెబ్సైట్ నుంచైనా చేసుకోండి అంటుంది నెంబర్ 1. లేదా మీకు ఐడియా ఉందంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవచ్చు, దోస్త్ యాప్ నుంచైనా చేసుకోవచ్చు. లేదు మొబైల్ నెంబర్కు ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అవ్వలేదంటే తంబ్ అథెంటికేషన్ నుంచి మీ సేవలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్ నెంబర్ లింక్ అంటే ఇది, లేదు లైవ్ ఫోటో నుంచి మీరు అథెంటికేషన్ చేసుకొని ఐడి చేసుకుంటామంటే అప్లికేషను, లేదు అవన్నీ మాకు ఇబ్బంది అంటే మీ సేవలో వెళ్ళి తంబ్ అథెంటికేషన్, బయోమెట్రిక్ అథెంటికేషన్ నుంచి చేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ ఈ కాలేజెస్ లిస్టు అవన్నీ ఏముంటాయి, ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది సెర్చ్ బై కాలేజ్ ఆర్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేసేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఇది ఫస్ట్ రాసి పెట్టుకోవాలి ఏ కాలేజెస్కి మనము ఇవ్వాలని చెప్పేసి. ఆ లింక్స్ అనేది క్లిక్ లింక్స్ ఇట్లా చేస్తే మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ సెర్చ్ బై కాలేజ్ అంటే మీరు కాలేజ్ ఐడియా ఉందనుకోండి, ఆ కాలేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెర్చ్ బై కాలేజ్ అని క్లిక్ చేయాలి. ఆల్ కాలేజెస్ ఇంకా కో ఎడ్యుకేషన్ బోత్ ఏదైనా ఉండొచ్చు, బోత్ అని పెట్టేసుకొని ఇక్కడ యూనివర్సిటీ ఏం పెట్టారు. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ అనుకున్నారనుకోండి,
ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజ్ నేమ్స్ అని వస్తాయి. ఇక్కడ ఏ కాలేజీలో అన్ని కాలేజెస్ లిస్ట్ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజ్ తీసుకుందాం. ఇక్కడ ఇది ఆంధ్ర మహిళా సభ యూనివర్సిటీ అని, దీనికి మీరు క్యాప్చా ఎంటర్ చేసిన బడి ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది క్యాప్చా 84629292 సెర్చ్ అని కొట్టేస్తే మీకు ఆ కాలేజెస్లో ఉన్నటువంటి గ్రూప్స్ లిస్టు ప్రోగ్రామ్స్ అంతా కూడా మీకు ఓపెన్ అవుతుంది. అలా కాలేజెస్ నుంచి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ చేసాం చూడండి, కింద ఇస్తుంది మీకు అది ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ సైన్స్ కాలేజెస్లో అటానమస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏమేం గ్రూప్స్ ఉన్నాయి, 3 years ఉంటుంది, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియము, నెక్స్ట్ అడ్రస్ ఎక్కడ ఉంది, అది రెగ్యులరా సెల్ఫ్ ఫైనాన్స్డా, అన్ని సీట్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నీ ఉంటాయి మీకు ఇక్కడ. సో ప్రైవేట్ ఏటా గవర్నమెంట్ అట్లాంటి అన్ని డీటెయిల్స్ అట్లా ఉంటాయి. ఇలా సెర్చ్ చేసి ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్కి. లేదు మాకు ఇవన్నీ ఐడియా లేదు, కోర్సు నుంచి మేము సెర్చ్ చేసుకుంటామంటే ఇలా కోర్సు కూడా పెట్టుకోవచ్చు. పలమూరు యూనివర్సిటీ సబ్జెక్టు ఏది అగ్రికల్చరు అరబిక్ ఏదని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయోటెక్నాలజీ చేయాలనుకుంటే దాని ప్రకారం మీడియం ఇది ఇంగ్లీష్ మీడియం అనుకోండి, ఈ నెంబర్ ఎంటర్ చేసేసి సెర్చ్ చేసుకోవచ్చు. 654692 ఈ క్యాప్చా ఇట్లా ఏదైతే వస్తుందో దాన్ని ఎంటర్ చేయండి. మీకు పాలమూరు యూనివర్సిటీలో బయోటెక్నాలజీ కోర్సెస్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి కాలేజెస్ డీటెయిల్స్ అంతా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే ముందు ఇది చేసుకోవడం బెటర్. అన్నిట్లో చూపిస్తుందిగా ఏ కాలేజెస్లో బయోటెక్నాలజీ కోర్సెస్ ఉంది అనేది ఇట్లా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది వెబ్ ఆప్షన్స్కి మీకు ఈజీగా ఉంటుంది అనమాట.